ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై వెన్నెల కిషోర్, నందిత శ్వేత, నవామి గాయక్, శకలక శంకర్. డైరెక్టర్ బై శంకర్ మార్తాండ్. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్. ఈ నలుగురికి డబ్బుతో చాలా అవసరం ఉంటుంది. అందుకోసం ఒక కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరిని? అమ్మాయినా అబ్బాయినా? తనతో ఏం చేశారు? ట్రైలర్లు చూపించిన బంగ్లాలోకి వీలే వెళ్లారా లేక దయ్యం రప్పించిందా? ఓవరాల్ గా బంగ్లా నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మిగతా స్టోరీ. ఇక మూవీ చూశాక పర్లేదు, ఒకసారి చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఫిలిం ఇది. హర్రర్ కామెడీ జోనర్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి కూడా. ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లాగే ఒకవైపు ఆడియన్స్ నవ్విస్తూ భయపెట్టే ప్రయత్నం చేసింది. కానీ స్టోరీ విషయంలోనే అస్సలు కొత్తదనం లేదు. దయ్యం, కిడ్నాప్, డ్రామా ప్రతిదీ కూడా పాత సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. ఇకపోతే సినిమాలో రొటీన్ స్టోరీ లైన్ ఉన్న ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉండడంతో ప్రతి ఒక్క సీన్ బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కిడ్నాప్ డ్రామా అంత బెటర్ గా అనిపించదు. వీళ్ళంతా బంగ్లాలోకి వెళ్లిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిషోర్ ఎంట్రీ, ఎవరు దయ్యం అనుకుని నలుగురు భయపడే సీన్స్ కానీ, దయ్యాన్ని కనిపెట్టే ప్రయత్నాలు, శకలక్క శంకర్ చేసే కామెడీ అన్ని థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో దయ్యాలు చేసే కామెడీ చాలా బాగుంటుంది. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో తీసిన విఎఫ్ఎక్స్ వర్క్ బాగుండటంతో హై బడ్జెట్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్క సీన్ కూడా బాగా కనెక్ట్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. మైనస్ పాయింట్స్: సినిమా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. హర్రర్ కామెడీపై ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడంతో ఆడియన్స్ కి సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సినిమాని ప్రజెంట్ చేసే విధానంలో ఎలాంటి కొత్తదనం లేదు. మిగతా హర్రర్ సినిమాల్లాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, కానీ అది ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేయదు. ఓవరాల్ గా ఈ సినిమాని హర్రర్ కామెడీ ఆడియన్స్ అయితే ఇష్టపడి చూస్తారు. మిగతా ఆడియన్స్ చూడటం బొక్క అని వదిలేస్తారు. ఇది గైస్ ఓ మంచి గోస్ట్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.